నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మమ్స్ కిచెన్లో మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ హైదరాబాదీ స్పెషల్ మిర్చికా సాలన్. మిర్చికా సాలన్ బిర్యానీ మరియు వెజ్, నాన్ వెజ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మిర్చి కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 50 గ్రామ్స్ అన్ని పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 30 గ్రామ్స్ అంత చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 3 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఈ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో 5 to 6 పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, పుదీనాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 2 స్పూన్స్ నువ్వుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో పల్లి పౌడర్ అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. టు 50 గ్రామ్స్ అన్ని పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకోవాలి. అన్ని మిర్చిలని ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని
పచ్చిమిర్చిని ఆయిల్‌లో వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ ఈ బజ్జి మిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బజ్జి మిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాను వేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి మసాలా అంతా ఆయిల్‌లో ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయ్యేంత వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన మసాలాలో వాటర్ వేసి మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బజ్జి మిర్చి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే గ్రేవీ కూడా థిక్‌గా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. మిర్చి సాఫ్ట్‌గా అయ్యి అలాగే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మిర్చి కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ అంతా వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. బిర్యానీ, బగారా రైస్‌లోకి ఈ మిర్చి కసాలం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.